బాగున్నారు కదా? ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి నీ వల్ల కాదు గనుక, నువ్వు పాపంలో నుంచి బయటకొచ్చి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి రాలేవు గనుక, ఒకవేళ ఆయన సమీపానికి నువ్వు వచ్చినా బ్రతకలేవు గనుక, ఆయనే మానవ శరీరాన్ని ధరించుకొని నీ దగ్గరికి వచ్చాడు. నువ్వున్న ప్రదేశానికి వచ్చాడు. వచ్చి నువ్వు నా దగ్గరికి రాలేవు, ఎందుకంటే నువ్వు పాపంలో ఉన్నావు. నేను పరిశుద్ధుణ్ణి, నా మహిమని నువ్వు టచ్ చేయలేవు. అవునా? మానవుడు పాప స్వభావి, దేవుడు పరిశుద్ధుడు, మహిమగల దేవుడు. ఆయన మహిమలో పాపి నిలబడలేడు. ఆయన పరిశుద్ధతలో ఒక అపరిశుద్ధుడు, దుర్మార్గుడు నిలబడలేడు. పాపుల సభలో నీతిమంతులు ఉండరు. నీతిమంతుల సభలో పాపులు అస్సలు ఉండలేరు. అవునా? కాబట్టి దేవాతి దేవుడు తన కుమారుని శరీరాకారంతో, అది మన శరీరాకారం అంటే పాప శరీరాకారాన్ని ధరించుకొని ఆయన మన మధ్యకి వచ్చి ఆయన మనల్ని తనుండే ప్రదేశానికి, ఎవరు సమీపించలేనటువంటి ఆ మహిమగల ప్రదేశానికి, ఆయన సింహాసనం ఉన్నటువంటి ప్రదేశానికి, ఆయన సింహాసనంలో కూర్చుండబెట్టుకోవడానికి, నిన్ను నన్ను తీసుకువెళ్ళడానికి, నిన్ను నన్ను ఇక్కడ సంపూర్ణంగా ఆయన దగ్గర నివసించడానికి తగినట్లు మనల్ని మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన ఈరోజు నువ్వు అంగీకరించగలిగితే పరలోకానికి ఎలా వెళ్ళాలో నిన్ను సిద్ధపరుస్తాడు. పరలోకానికి వెళ్ళడానికి ఏ విధంగా ఉండాలో నిన్ను సిద్ధపరుస్తాడు. అవునా? అంతేకాదు, ఈ లోకంలో అద్భుతమైన జీవితం జీవించడానికి నీకు అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకనంటే ఆయన ప్రేమ ఉన్న దేవుడు. హీఈస్ లవింగ్ యూ. ప్రేమించే కోటాను కోట్ల నాటికల్ మైల్స్ దూరాన్ని దాటుకొని దేవాతి దేవుడు ఆ దురవగాహమైన తేజస్సులో, యూనివర్స్ అంటే మనకి కనబడే ఈ పాలపంత, అంటే ఇక్కడ నక్షత్ర మండలి మనది. ఇటువంటి నక్షత్ర మండలులు ఎన్నో లక్షలున్నాయి ఈ యూనివర్స్లో, విశ్వంలో. వాటన్నిటికీ పైభాగాన్ని నివసిస్తూ ఉన్నటువంటి మహిమగల దేవాతి దేవుడు నిన్ను దర్శించడానికి అక్కడి నుంచి దిగొచ్చాడండి. నీ స్థానానికి దిగొచ్చాడు. నువ్వు నివసిస్తున్న పాప జీవితం దగ్గరికి ఆయన వచ్చి తలుపు కొడతా ఉన్నాడు. నేను వచ్చాను, తలుపు తీ నాయనా, నీ జీవితాన్ని మారుస్తాను, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను, నీ జబ్బు తీసేయడానికి వచ్చాను, నీ అప్పు తీసేయడానికి వచ్చాను, నీ వ్యాధి తీసేయడానికి వచ్చాను, నీ పాపం తీసేయడానికి వచ్చాను, నిన్ను పరిశుద్ధినిగా మార్చడానికి వచ్చాను, నిన్ను నీతిమంతునిగా చేయడానికి వచ్చాను. నీతిమంతునిగా చేసి నేనుండే ప్రదేశంలో నువ్వు ఉండేలాగిన నేను నిన్ను తీసుకెళ్తా. యేసుప్రభు వారు అన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలే నేను మీతో చెప్పేవాడిని. కాబట్టి నేను మరలా వస్తాను. నన్ను ఎవరైతే నమ్ముతారో వాళ్ళ కొరకు అక్కడ నివసించడానికి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి, తండ్రి ఇంటి దగ్గర మీ కొరకు స్థలం సిద్ధపరిచి, నాతో తండ్రితో మీరు జీవించే విధంగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మరలా వస్తానని యేసు ప్రభువారు చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అనేక వందల మంది ప్రజలు చూస్తూ ఉండగా ఆ ఒలీవ కొండ పై భాగాన్ని నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వస్తానని చెప్పిన యేసు రాకమానడు. తప్పనిసరిగా ఏ దినంలోనో ఏ గడియలోనో వస్తాడు, తప్పక వస్తాడు. ఆయన కొరకు పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఎదురు చూస్తున్న నిన్ను నన్ను, ప్రేమలో జీవిస్తున్న నిన్ను నన్ను ఆయన తీసుకువెళ్తాడు. ఆయన తీసుకువెళ్తాడు. ఎంత అందమైన దేశానికి తీసుకెళ్తాడంటే, ఇక్కడ బాధలు నువ్వు అక్కడ అనుభవించాల్సిన పని లేదు, ఇక్కడ దరిద్రం నువ్వు అక్కడ అనుభవించాల్సిన పని లేదు. అక్కడ ఆయన సమృద్ధి, అక్కడ ఆయన స్వస్థత. అసలు అక్కడ అస్వస్థతకు తావులేదు, అక్కడ భయానికి తావులేదు, ఆందోళనకు తావులేదు, అప్పుల బాధ లేదు, జబ్బు లేదు, వ్యాధి లేదు, క్యాన్సర్ లేదు, బీపీ లేదు, హెచ్ఐవి లేదు, షుగర్ లేదు. ఏ జబ్బు అక్కడ ఉండదు. జబ్బు లేని ప్రదేశానికి నిన్ను దేవుడు తన కుమారునిగా చేసుకొని, తన కుమారుని హోదాలో నిన్ను తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు.
ఒక పాపి హోదాలో కాదు నిన్ను దేవుడు పరలోకానికి తీసుకెళ్లేది. తన కుమారుని హోదాలో నిన్ను పరిశుద్ధునిగా, దేవుని కుమారునిగా, కుమార్తెగా నిన్ను తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. యేసు ప్రభు, నిన్ను పాపినయ్యా, నీ ప్రేమకు అర్హుణ్ణి కానయ్యా, కానీ నన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చావయ్యా, పాపినైనా నేను నివసించే ప్రదేశానికి వచ్చావు అని అంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక శతాధిపతి అంటాడు యేసు ప్రభు వారితో, అని అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను తగిన వాడిని కాను. ఐఎమ్ నాట్ సో గ్రేట్. నీవు వచ్చే అంతటి గొప్పోడిని కాదయ్యా నేను. మాట మాత్రం సెలవివు, నా దాసుడు స్వస్థపరచబడతాడు పక్షవాతాన్ని నుంచి అని అంటాడు. అవునా? ఇంత విశ్వాసం, ఇంత విశ్వాసం. ఈరోజు నీ కొరకు వచ్చిన ప్రభువుని నువ్వు విశ్వసించాలి. ఆయన నీ కొరకే వచ్చాడు, నీ కొరకే వచ్చాడు. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు, నిన్ను పరిశుద్ధినిగా చేయడానికి వచ్చాడు. నీ పాపాలన్నీ తీసివేసి ఆయన శిలువలో కార్చిన రక్తంతో కడగడానికి వచ్చాడు. పరిశుద్ధపరిచి నీతిమంతునిగా చేసి నీతో జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఒక పాపి పరిశుద్ధంతో జీవించలేడు, చీకటి వెలుగులో జీవించలేదు. అందుకని వెలుగు అయ్యున్న దేవుడు, మహిమ అయ్యున్న దేవుడు నిన్ను వెలుగుగాను తన మహిమగాను మార్చి నీతో నివసించాలని ఆశపడుతున్నాడు. నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమ ఎంత అద్భుతమైందో తెలుసా? ఆయన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, మరణం కంటే బలమైంది ఆయన ప్రేమ. నువ్వు ప్రేమించలేవు ఆయన ప్రేమించిన ప్రేమ. ఆయన ప్రేమ నువ్వు చూడాలి అని అంటే తండ్రిని అడగాలి, తండ్రి నీ ప్రేమని నా హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కృమ్మరించు ప్రభువా అని నువ్వు అడగాలి. అవునా? ఆయన ప్రేమ అద్భుతమైంది. ఈ లోక ప్రేమ కాదు, ఈ లోక ప్రేమ భయంకరమైంది. ఎలాంటిది? ఒక మాట నేను చదువుతాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెప్తున్నాడు, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును అని అంటున్నాడు. అవునా? ఆయన ప్రేమ ఏంటి తెలుసా? మన దోషాలు కప్పి క్షమించే ప్రేమ ఆయన ప్రేమ. మన దోషాలన్నింటినీ కడిగి పడేసి వాటిని జ్ఞాపకం చేసుకోనటువంటి ప్రేమ ఆయన ప్రేమ. మన ప్రేమ ఏంటో తెలుసా? ప్రేమించినంతసేపు ప్రేమించి ప్రేమ తిరస్కరించబడితే ఆ వ్యక్తి జీవితాన్ని ఎండగట్టే ప్రేమ మన ప్రేమ. ఒక వ్యక్తి యొక్క జీవితంలో సీక్రెట్స్ నీకు తెలిస్తే నువ్వు అతన్ని ప్రేమించినంతసేపే ఆ సీక్రెట్స్ని దాచిపెడతావు. ఎప్పుడైతే అతని మీద నీకు ద్వేషం కలుగుతుందో అతనికి సంబంధించినటువంటి నీకు తెలిసిన సీక్రెట్స్ అన్నీ అతని అంతరంగ జీవితాన్ని నువ్వు బట్టబయలు చేసి అవమానపరుస్తావు. నీకు దేవునికి ఉన్నటువంటి తేడా అది. నువ్వు ఎదుటి వ్యక్తి పాపాలు బయటపెట్టి నువ్వు సంతోషిస్తావు, కానీ దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు గనుక నీ పాపాన్ని ఆయన దాచిపెడతాడు. ఆయన నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు. తూర్పుకి పడమర ఎంత దూరంలో ఉందో ఆపోజిట్ డైరెక్షన్స్లో అంత దూరంగా నీ పాపాన్ని నీకు దూరం చేస్తాడు, ఆయన దూరపరుస్తాడు. దానికి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. నువ్వు ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడితే దేవుడు మనిషిలాగా మరి ప్రేమించినంతసేపు బాగుండి ప్రేమించనప్పుడు ఆ పాపాలు బయటపెట్టి అవమానపరిచే దేవుడు కాడండి. ఆయన అవమానింపబడ్డాడు నీ పాపం కొరకు, కానీ నిన్ను ఆయన అవమానపడనివ్వడు. అవునా? నీ అవమానాన్ని తీసివేయడానికి యేసు ప్రభు ప్రేమతో శిలువలో ఆయన ముఖం మీద నీ కొరకు ఉమ్మి వేయించుకున్నాడు, కొరడాల చేత కొట్టించుకున్నాడు, దుర్భాషలాడారు ఆయన్ని. అవునా? గడ్డం పెరికారు, పిడిగుద్దులు గుద్దారు, తల్ల ముండ్ల కిరీటం కొట్టారు. ఇంత నీ కొరకు చేయించుకున్నటువంటి దేవాతి దేవుడు నీ పాపాన్ని ఎండగట్టడానికి రాలేదు, కానీ నీ పాపాన్ని క్షమించి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఎన్నటికీ ఆ పాపాన్ని గుర్తు చేసుకోకుండా నీకు మేలు చేద్దామని వచ్చాడు. ఆ మేలేంటో తెలుసా? అద్భుతమైన జీవితం నీకు ఈ లోకంలో ఇచ్చి నిన్ను బాగు చేసి
పరిశుద్ధతలోను, నీతిలోను, మహిమలోను నువ్వు జీవించే విధంగా నిన్ను మార్చి ఆయన నివసించే ప్రదేశానికి నిన్ను నన్ను తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.